నటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ తెలంగాణలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మంచు మనోజ్ ఆయన భార్య మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పేర్కొనడం సంచలనం రేపింది. గత 2 రోజులుగా మంచు కుటుంబంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. సోమవారం సాయంత్రం మోహన్ బాబు, మనోజ్ల ఫిర్యాదులతో గొడవలు బహిర్గతమయ్యాయి. మొదట మనోజ్కు మోహన్ బాబుకు మధ్య ఘర్షణ జరిగిందంటూ ఆదివారం విస్తృతంగా ప్రచారం జరిగిన మోహన్ బాబు దాన్ని ఖండించారు. అయితే అనూహ్యంగా సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్ శివారు జల్పల్లిలోని మంచు టౌన్లో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్న చిన్న కుమారుడు మనోజ్ యాదృచ్ఛికంగా తన ఇంటి నుంచి వెళ్లిపోయి 4 నెలల క్రితం మళ్లీ తిరిగొచ్చాడని మోహన్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ తాను నియమించుకున్న కొందరు అసాంఘిక శక్తులతో కలిసి ఈ నెల 8న తన ఇంట్లో అలజడి సృష్టించాడని, ఆ తర్వాత అతడి 7 నెలల శిశువును పని మనిషి సంరక్షణలో ఉంచి భార్య మౌనికతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి అదే రోజు ఇంటికి తిరిగొచ్చాడని, మరుసటి రోజు తెల్లవారుజామున రోజువారీ పనుల్లో భాగంగా బయటకు వెళ్తున్నప్పుడు ఇంటికి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల్ని గమనించానన్నారు. మాదాపూర్లో కార్యాలయానికి వెళ్లిన తర్వాత మనోజ్ అనుచరులు దాదాపు 30 మంది జల్పల్లిలోని నివాసంలోకి బలవంతంగా చొరబడినట్లు తెలుసుకున్నానని, అక్కడుండే సిబ్బందిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారన్నారు. ఇంటి నుంచి శాశ్వతంగా బయటకు పంపించాలని చూస్తున్నారని, ఇంట్లో ఉన్న సంఘ విద్రోహ శక్తులు తనతో పాటు అక్కడున్న వారికి ప్రాణహాని చేస్తారనే భయం కలుగుతోందన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా మనోజ్, మౌనిక వారి సహాయకుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇంటి నుంచి వారందరినీ ఖాళీ చేయించాలని, తగిన భద్రత కల్పించడంతో పాటు ఇంట్లోకి భయం లేకుండా ప్రవేశించేందుకు తోడ్పాటు అందించాలని మోహన్ బాబు రాచకొండ సిపికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. మరోవైపు తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని నటుడు మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కుటుంబ గొడవలు మరింత రచ్చకెక్కాయి. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి భార్య, కుమారుణ్ణి చుట్టుముట్టారని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డికి సోమవారం సాయంత్రం ఫిర్యాదు అందించారు. ఈ నెల 8న తాను చిత్రీకరణ కోసం బయటకు వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాలతో రద్దు చేసుకుని ఇంట్లో ఉన్నానన్నారు. కర్రలతో వచ్చిన 10 మంది జల్పల్లిలోని తన నివాసంలోకి ప్రవేశించారన్నారు. వాస్తవానికి చిత్రీకరణ కోసం వెళ్తాననే సమాచారంతో ఇంట్లోకి వచ్చి భార్య, పిల్లల్ని చుట్టుముట్టాలని చూశారన్నారు. ఇది గమనించి కిందకు వచ్చినప్పుడు తనను చూసిన గుర్తు తెలియని వ్యక్తులు గట్టిగా అరుస్తూ బయటకు పరిగెత్తారన్నారు. వారిని వెంటాడి పట్టుకునే సమయంలో జరిగిన పోట్లాటలో గాయపడినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి తిరిగొచ్చి చూడగా సీసీటీవీ ఫుటేజ్లు అదృశ్యమయ్యాయన్నారు. దీనిపై పనివాళ్లను అడిగినప్పుడు విజయరెడ్డి, కిరణ్ తాను ఆసుపత్రికి వెళ్లాక సీసీటీవీ ఫుటేజ్లు తీసుకున్నట్లు చెప్పారన్నారు. విజయరెడ్డి, కిరణ్ కు గుర్తు తెలియని వ్యక్తుల దాడి పథకం గురించి ముందే తెలిసి ఉంటుందని ఆరోపించారు. లేని పక్షంలో తన ఇంట్లోకి కొందరు బలవంతంగా ప్రవేశించినట్లు సాక్ష్యాలుండే సీసీటీవీ ఫుటేజ్లు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందన్నారు. తన కుటుంబానికి తనకు తగిన రక్షణ కల్పించాలని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లు సేకరిస్తామని పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తెలిపారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు. పేర్లు ఎవరి మెన్షన్ చేయలేదు. 10 మంది అన్నోన్ పర్సన్స్ అని రాశారు. మోహన్ బాబు గారి పేరు లేదు అందులో. ఫ్యామిలీ మెంబర్స్ పేరు కానీ ఎవరిది గారు మెన్షన్ చేయలేదు. ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు. నాకు, మా పిల్లలకు, నా భార్యకు థ్రెట్ ఉందని చెప్పారు. అందులో డయల్ 100 వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మా వెహికల్ పోవడం జరిగింది. పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు, ఎవరేం లేదు. దాని తర్వాత ఇదంతా జరిగిందని చెప్తే పిటిషన్ తీసుకొచ్చి ఇస్తా అని చెప్పారు. రెస్పాండ్ కాకుండా మా వెహికల్ లేదండి, వెహికల్ పోయింది అందుకు కదా. లేదు ఆయన ఏం చెప్తున్నారు, అవన్నీ ఎమ్మెల్సీ కలెక్ట్ చేసుకుంటారు. అట్లాంటిది ఏం లేదండి, అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. విజయరెడ్డి అని చెప్పారు. విజయరెడ్డి అంటే కిరణ్ వాళ్ళు ఏదో మాయం చేశారని చెప్పారు. వాళ్ళకి చెప్పలేదండి. సోమవారం అర్ధరాత్రి ఎక్స్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఉప ముఖ్యమంత్రులను, తెలంగాణ డీజీపీ, ఏపీ హోంమంత్రి అనితను ట్యాగ్ చేస్తూ తనకు న్యాయం చేయాలని మనోజ్ కోరారు.
తెలిపారు.